ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం అండి. చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ ఆటో ఇమ్యూన్ అంటే ఏంటి అని. ఆటో ఇమ్యూన్ అంటే ఏంటంటే మన బాడీలో ఏదైతే ఇమ్యూనిటీ సెల్స్ ఉన్నాయో మనల్ని వ్యాధుల నుంచి కాపాడి మనకు వ్యాధి రాకుండా ఆపగలిగే సైనికులు లాంటి సెల్స్ అన్నమాట. వాటిని ఇమ్యూనిటీ సెల్స్ అంటాం మనం. ఆటో ఇమ్యూన్ అంటే ఏంటంటే ఏ సెల్స్ అయితే మన శరీరాన్ని కాపాడాలో ఆ సెల్స్ దానికి వ్యతిరేకంగా పనిచేస్తాయండి. అప్పుడు దాన్ని ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అని అంటాం. ఈ ప్రాబ్లం అనేది నేను వైద్యం మొదలుపెట్టిన కొత్తలో కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ వస్తున్నాయండి కేసెస్. ఈ కేసెస్లో కొన్ని పేర్లు నేను చెప్తాను. ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం, లేకపోతే ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, లేకపోతే హెచ్ఐవి, లేక ఎయిడ్స్, లేకపోతే క్యాన్సరు, లేకపోతే జుట్టు రాలిపోసరా అలిపేషియా అంటారు, అది కూడా ఆటో ఇమ్యూన్లోకి వస్తుంది. అలాగే హషిమోటో థైరాయిడ్ అనండి, థైరాయిడ్లో అదొక రకం. ఆ హషిమోటో థైరాయిడ్ వాళ్ళకి కూడా ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ అనమాట. ఇది ఇలాగా అనేక రకాల ఆటో ఇమ్యూన్స్ అనేవి ఉంటాయండి. ఈ ఆటో ఇమ్యూన్లు చాలా ఎక్కువ కేసులు వస్తున్నాయండి. మయోపతి, మజిల్ డిస్ట్రోఫీ, లేకపోతే మల్టిపుల్ స్క్లిరోసిస్, లేకపోతే పార్కిన్సన్స్. ఈ పార్కిన్సన్స్ కేసులు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయండి ఈ మధ్యన. ఈ మజిల్ డిస్ట్రోఫీ అని ఈ కేసెస్ ఇదివరకు నుండే కాదండి. చాలామందికి 40 ఏళ్ళకి కూడా పార్కిన్సన్స్ వస్తున్నాయి, 30 ఏళ్ళకి వస్తున్నాయి, 50 ఏళ్ళకి ఉంటుంది, 80 ఏళ్ళకి వస్తుంది. ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనేది పెరిగిపోవడానికి కారణాలు ఏంటంటే మన ఆహారం అలవాట్లండి. మార్నింగ్ 7, 8, 9 బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం మనం, అవును కదండి. ఇది మనం తిన్న ఆహారం అరగటానికి ఎంత టైం పడుతుంది? 6 నుంచి 8 గంటలు పడుతుంది. మనం 7 నుంచి 9 లోపల టిఫిన్ తిని మళ్ళీ 12 to 2 లోపల మనం మళ్ళీ భోజనం చేస్తున్నాం. మళ్ళీ సాయంత్రం 6, 7, 8 ఇలాగా మళ్ళీ తింటున్నాం. అంటే గ్యాప్ ఎంత వస్తుందండి మనకి? ఒక 12, 13 గంటలు 3 సార్లు తినేస్తున్నాం. మళ్ళీ మధ్యలో స్నాక్స్ అంటాం, టీలు అంటాం, కాఫీలు అంటాం. వీటి వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో అనేక రకాల ఆర్గన్స్ ఉంటాయి, అవయవాలు. అవి ఏం చేస్తాయి? మీరు తిన్న ఆహారానికి అరిగించడానికి అనేక రకాలైన యాసిడ్స్ కానీ ఇంకోటి కానీ ఫ్లూయిడ్స్ ఇవన్నీ రిలీజ్ చేస్తాయి అన్నమాట. అవి రిలీజ్ చేసిన ఏవైతే ద్రావకాలు అవన్నీ ఉంటాయో వాటి వల్ల మీకు తిన్న ఆహారం అరిగిపోవాలి. ఆ యాసిడ్స్ రిలీజ్ చేసి మీకు సగం ఆహారం అరగకుండానే మళ్ళీ తినేస్తున్నారు మీరు. అర్థమైంది కదండి? రెండోసారి తినేస్తున్నారు. ఆ రెండోసారి తిన్నది ముందర తిన్నది ఏకమై మళ్ళీ అది కొంత వర్క్ చేసేటోడికి మళ్ళీ మూడోసారి తినేస్తున్నారు. ఈ లోపల లేకపోతే టీ లాంటి కాఫీలు. ఈ టీ కాఫీ ఏంటండి, యాక్చువల్గా ఎపిటైజర్ కింద కూడా పనిచేస్తుంది టీ. అలాగే వాటిలో కెఫిన్ అనేది ఉంది, ఇది అందరికీ తెలుసు. ఈ తినటం వల్ల ఏమవుతుంది? ఈ తాగడం వల్ల కడుపులో మంట రావడం, లేకపోతే తిన్న ఆహారంలో ఉన్న యాసిడ్స్కి సాయం ఈ మళ్ళీ యాసిడ్స్గా తయారవడం, ఇవన్నీ కలిపి మీ బాడీలో ఉన్న పీహెచ్ని పెంచేస్తున్నాయండి. అర్థమైంది కదా? పీహెచ్ అంటే యాసిడ్స్ పెరిగిపోతున్నాయి. మీ బాడీ సమతుల్యంగా ఉండాలి అంటే ఆల్కలిన్ బాడీగా మీ బాడీ ఉండాలి. ఒక 100 మంది పేషెంట్లు కనుక టెస్టులు తెస్తే 99 మందికి 5.5 ఉంటుందండి. అందరికీ ఎస్టిక్ నేచరే ఉంటుంది. మీరు 6.5 నుంచి 7.2 దాకా ఉంటే మీ పీహెచ్ మీరు చాలా సేఫ్గా ఉన్నట్టు. అది నేను చెప్పే రీడింగ్లు కాదు, ఇవాళ మోడర్న్ వైద్యంలో కూడా అదే ఉంది. అంచేత మీరు మీ బాడీలో ఈ యాసిడ్స్ అనే వాటిని తగ్గించాలి అంటే మీరు తప్పనిసరిగా ఆహార నియమాలు పాటించాలండి. అంటే ఏం చేయాలి? మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగే వరకు మళ్ళీ రెండోసారి తినొద్దండి. పూర్తిగా అరిగాకనే రెండోసారి మళ్ళీ మీరు ఆహారం తినాలి. ఆయుర్వేద శాస్త్రంలో మొట్టమొదటి రాస్తారు ఈ విషయాన్ని. తిన్న ఆహారాన్ని పూర్తిగా అరగకుండా మళ్ళీ తినకూడదు. లేదు మీరు ఏదో ఒక ఫుడ్కి అంటే ఈవినింగ్ 5కో 4కో ఆపేసి
మొన్నాడు మార్నింగ్ 8 దాకా తినకుండా ఉన్నారనుకోండి, ఒక 14 నుంచి 16 గంటల పైన గ్యాప్ కనుక మీరు ఇవ్వగలిగితే ఒక ఫుడ్కి ఏదో ఒక ఫుడ్కి, మీరు ఆ రోజంతా తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి మీ పొట్టలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో, ఒక అద్భుతమైన బ్యాక్టీరియా, అది మీ బాడీ అంతా స్ప్రెడ్ అవుతుందండి. స్ప్రెడ్ అవడం వల్ల ఏమవుతుంది, మంచి టీ సెల్స్, ఇమ్యూనిటీ సెల్స్ని పుట్టిస్తుంది. ఒక ఇమ్యూనిటీ సెల్ 10,000 ఆటో ఇమ్యూన్ సెల్స్ని చంపుతుందని ఒక స్వామీజీ స్పీచ్లో నేను విన్నాను. కానీ డెఫినెట్గా అది కరెక్టా కాదా అని మీరు ఆలోచించవద్దు, నేను విన్నది మీకు చెప్తున్నాను. డెఫినెట్గా ఇమ్యూనిటీ సెల్స్ పెరగడం అనేది మీకు ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ సెల్స్ అంటే ఏంటి, మీ బాడీలో సైనికులు వాళ్ళు. బయట నుంచి ఏమైనా శత్రువులు వచ్చినప్పుడు వాటిని నిర్మూలించడానికి ఎప్పుడూ రెడీగా ఉండాలి. రెడీగా ఉండాలంటే ఏం చేయాలి, వాటికి కాస్త రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలి, 3-4 సార్లు కాకుండా 2 సార్లు తినడానికి ప్రయత్నించండి. ఈ సిస్టమ్ మనకి పూర్వం ఏది ధనుర్మాసం అని, లేకపోతే కార్తీక మాసం అని, ఏదో ఒక మంచి రోజుల్లో ఉపవాసం అనేది, సపోజ్ శివరాత్రి ఉపవాసం కూడా చేస్తారు మనకి చాలా ఎక్కువ మంది. ఇలాగే ఈ ఉపవాసం చేయడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ అండి. దీన్నే బయట వాళ్ళ కీటో డైట్ అని, ఇంకో డైట్ అని, అదని ఇదని చెప్పారనుకోండి, ఆ మాటలు వింటాం మనం. ఈ ఉపవాసం అన్న ఇదేదో చేదస్తాం, వీళ్ళకి ఏమీ తెలీదు, వీళ్ళు ఏదో చెప్తారు, ఈ రకంగా మనం కొట్టిపడేస్తాం. ఈ ఉపవాసాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఎవడైనా ఒక ప్రోగ్రాం రాస్తే ఆడికి నోబెల్ ప్రైజ్ అని ఇస్తారు, ఆడి మాట ప్రపంచం అంతా అయినా ఆ రకమైన ఆహారం తినడం మొదలు పెడతారు. అంతే తప్ప మన సిస్టంలో ఏముంది, మన ఆయుర్వేద శాస్త్రంలోనే ఫస్ట్నే రాస్తారు అది ఏమని, ఈ ఆయుర్వేద శాస్త్రం అనేది ఒక వేదాల్లో భాగం అండి. అంటే ఈ వేదాల్లో మనం ఏ విధంగా బతకాలనేదే కాకుండా మన ఆరోగ్యం గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పారు. అందుకనే ఆయుర్వేదం అన్నారు దీన్ని. ఈ వేదంలో మొట్టమొదటి రాసేది ఏంటి, ఆహారం ఎలా తీసుకోవాలి, ఆ ఆహారాన్నే మందుగా మనం ఎలా వాడుకోవాలి. మనం తిని ప్రతిదీ కూడా మెడిసినేనండి ఆయుర్వేద శాస్త్ర ప్రకారం చూస్తే. అందుచేత ఆ మితంగా తిని అతిగా తినకుండా ఆ గ్యాప్ అనేది పెంచడం వల్ల పొట్టలో ఉన్న ఆహారం, మనం తీసుకున్న ఆహారం పూర్తిగా కనుక అరిగిపోతే మీ శరీరం మిరకిల్స్ చేసి మీకు వచ్చే అనేక రకాలైన వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది, ఉన్న వ్యాధుల్ని తగ్గిస్తుంది కూడా. అంత అద్భుతమైన మెకానిజం అనేది మీ శరీరంలో ఉంది. దానికి రెస్ట్ ఇవ్వకుండా మీరు ఆ ఉన్నదాన్ని మనం చేతులారా పాడు చేసుకుంటున్నాం అండి. అర్థమైంది కదండి. అందుచేత కొంచెం టైం పెంచుకుని ఏదో ఒక ఆహారం 2 ఫుడ్లకు మధ్యన 2 సార్లే తిని, ఒక ఫుడ్కి ఇంకొక ఫుడ్కి నైట్ టైం కానీ, మీకు నైట్ టైం అయితే ఈజీగా ఉంటుంది, పడుకుంటాం కాబట్టి అంత ఆకలి మీద మనకు ఆ దృష్టి ఉండదు కాబట్టి ఈవినింగ్ 4-5 ఆ టైంకి కంప్లీట్ చేసేసి మార్నింగ్ 8 లోపల కంప్లీట్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ 8 వరకు ఏమీ తినకుండా ఉండండి. మళ్ళీ మేము పాలు తాగొచ్చా, మజ్జిగ తాగొచ్చా, ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చా, పళ్ళు తినొచ్చా అని అడుగుతారు చాలామంది. ఏమీ తినకూడదు. ఏది తీసుకున్నా మళ్ళీ మీ జీర్ణ ప్రక్రియ అనేది మొదలు పెట్టాలి వర్క్. దానికి రెస్ట్ ఇవ్వడం నేను చెప్పేది. అంచేత ఏమీ తీసుకోకండి. ఒక్క 10-15 రోజులు కష్టపడితే అలవాటు పడిపోతారు, వెయిట్ తగ్గుతారు, బాడీ చాలా తేలిగ్గా ఉంటుంది, మీ బ్రెయిన్కి ఆక్సిజన్ పెరుగుతుంది, మీ శరీరం అంతా ఆక్సిజన్ అద్భుతంగా స్ప్రెడ్ అవుతుంది. ఇమ్యూనిటీ సెల్స్ వేలు లక్షల మీద మీ శరీరంలో పుట్టి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒక బ్రహ్మాండమైన ప్రక్రియ అండి. ఇది ఒక అద్భుతం అన్నమాట. అంచేత దీన్ని జాగ్రత్తగా పాటించి మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఓకేనండి, నమస్కారం.